ఓ మాడుగుల పెద్దమ్మ ఆమె పేరేందో నాకు తెలియదు కానీ మాడుగుల ఆమె మీరు చూసిరో లేదు ఆ వీడియో. ఓ ఎర్ర చీర కట్టుకుంది పెద్దమ్మ, ఏమా తిట్లు తిట్టింది. అమ్మతోటి చెప్తున్నా నన్ను అట్లా తిట్టింటే నేను అన్న దుంకి అంత సత్యపిస్తుంది. ఎందుకు రాబాయి రాజకీయం? అరే రే రే ఏం తిట్లవి నేను అడిగిన నాకు తెలియక. మరి ఇట్లెట్లా తిట్ల పట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా మనోళ్ళకంటే నీకు అర్థమైతలేదు అన్నాడు. ఏం అర్థమైతలేదు అంటే ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా భాషలనే చెప్తున్నారు. ఇక్కడ ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన కూడా గదే భాషలు చెప్తారు, సమాధానం గట్లే ఉంటుందని చెప్పారు. ఎందుకంటే సామాన్యులను మోసం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేదు. ముఖ్యమంత్రి కదా, సరే నీ చుట్టూ కార్లు, నీ చుట్టూ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నావేమో. దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు రా, ఏమనుకుంటున్నారు రైతులు తెలుస్తుంది. మేమేం చేసినాం, మొన్న రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మేమేమన్నాం, మరి పోదాంపా మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డిపల్లి, ఇడికెళ్ళి దగ్గరనే ఉంటది, అక్కడ పోదాంపా అని అడిగినాం. నీ ఊర్లో అయిందా లేదా చూద్దాంపా అని అడిగినాం. మీ కొడంగల్ పోదామా అని అడిగినాం. ఇక మా నరేందర్ రెడ్డి అన్న అయితే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు. 2 మండలాలు, బొమ్మరాజుపేట, దౌలతాబాద్ 2 మండలాలు ఉంటాయి. మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం. ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ఒకసారి యాద్ చేసుకోండి, డిసెంబర్లో ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు మొత్తం రుణమాఫీ కోసం 49,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. 49,000 కోట్లకెళ్లి తెల్లారో మర్నాడో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమున్నదా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి. 49,000 కోట్లకెళ్లి తెల్లారి వరకే 8,000 కోట్లు ఆయన ఎత్తగొట్టిండు. 40,000 కోట్లు చేసిండు, 8-9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళా మూడో రోజుకి కేబినెట్ లో పెట్టిండు. కేబినెట్ లో 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లు చేసిండు. మళ్ళీ 9,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళా బడ్జెట్ పెట్టిండు శాసనసభలో. బడ్జెట్ పెడితే 31,000 కోట్లకెళ్ళి 26,000 కోట్లు అయిపోయింది. ఓ 5,000 కోట్లు అక్కడ ఎగిరిపోయింది. ఆడికెళ్లి మళ్ళా చూస్తే 15 ఆగస్టు నాటికి ఎన్ని చిన్నవరా బాయ్ అంటే 18,000 కోట్లు అన్నాడు. మళ్ళీ 8,000 కోట్లు ఎగరగొట్టిండు. తెల్లారో మర్నాడో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిండు,